సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ద రోటర్ ఆఫ్ ఏ 3-phase 50 హెర్ట్జ్ 4-pole ఇండక్షన్ మోటార్ మేక్స్ 120 kilowatts at 3 హెర్ట్జ్. సో డిటర్మైన్ రోటార్ స్పీడ్, ద రోటర్ కాపర్ లాస్. సో ఇక్కడ రోటార్ స్పీడ్ కనుక్కోమన్నాడు, రోటర్ కాపర్ లాస్ అనేది కనుక్కోమన్నాడు. అయితే ఇక్కడ నాకేమి ఇచ్చాడంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి. సో గివెన్ డేటా చూద్దాం. సో ఇది ఏంటంట 3-phase సప్లై అంట. సో ఫ్రీక్వెన్సీ ఏమో 50 హెర్ట్జ్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని అంటే 4. సో ఇక్కడ మనకు కావాల్సిన రోటార్ స్పీడ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింక్రోనస్ స్పీడ్ ఎంతో కావాలి. సో ఆ సింక్రోనస్ స్పీడ్ వచ్చిన దాన్ని బట్టి బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ఇక్కడ స్లిప్ అనేది కనుక్కుంటాం. ఆ యొక్క స్లిప్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, రోటార్ స్పీడ్ అనేది కనుక్కుంటాం. సో అది మనకు తెలిసింది. అయితే ఇక్కడ నాకేమి ఇచ్చాడంటే వాడు 3 హెర్ట్జ్ అని ఒకటి మెన్షన్ చేశాడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ 3 హెర్ట్జ్ అని ఒకటి ఇచ్చాడు, 50 హెర్ట్జ్ అని ఇచ్చాడు. సో జనరల్ మనకి ఏంటంటే స్లిప్ అంటే మీనింగ్ ఏంటి, సో రోటార్ ఫ్రీక్వెన్సీ ఓవర్ సప్లై ఫ్రీక్వెన్సీ, దాన్నే మనం ఏమంటామంటే జనరల్గా స్లిప్ అంటాం. ఇక్కడ రోటార్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడు కానీ, కాబట్టి 3 హెర్ట్జ్, సప్లై ఫ్రీక్వెన్సీ అనేది 50 హెర్ట్జ్. సో కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు 0.06 వస్తుంది. అంటే ఇదే స్లిప్ వాల్యూ 0.06 వస్తుంది. నెక్స్ట్ ఏం కావాలి, నాకు రోటార్ స్పీడ్ కావాలి. సో జనరల్ దాని రోటార్ స్పీడ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ మనం ఏం కనుక్కోవాలంటే సింక్రోనస్ స్పీడ్ కావాలి. సో సింక్రోనస్ స్పీడ్ అంటే ఏంటంటే 120 × F/P. సో కాబట్టి 120 ఇంటూ ఫ్రీక్వెన్సీ వాల్యూ 50 హెర్ట్జ్ ఓవర్ నెంబర్ ఆఫ్ పోల్స్ వచ్చేసరికి 4. సో ఇదంతా వద్దు నాకంటే 1500 RPM అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ వన్ రోటార్ స్పీడ్ కావాలి. సో జనరల్గా రోటార్ స్పీడ్ అంటే ఏంటి అంటే సో NS ఇంటూ 1 - S. సో ఇది ఎలా వచ్చింది ఏంటి అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో స్లిప్ ఈక్వల్ టు NS - NR ఓవర్ NS ఇంటూ 100. ఇది ఫార్ములా. ఇది స్లిప్ పర్సంటేజ్కి. ఓన్లీ స్లిప్ అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం NS - NR ఓవర్ NS అనేది చేస్తాం. దీని నుంచి 1 ఓవర్ NR/NS చేస్తాం. దీని నుంచి నాకు కావాల్సిన NR ఈక్వల్ ఏం రాసుకోవచ్చు అంటే మనం 1 - S టైమ్స్ ఆఫ్ సింక్రోనస్ స్పీడ్ ఇలా తీసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి ఆ ఫార్ములా ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు సింక్రోనస్ స్పీడ్ వాల్యూ ఎంత అంటే నాకు 1500 RPM అండ్ 1 - స్లిప్ వాల్యూ ఎంత అంటే నాకు 0.06 వాల్యూ. సో దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు దీన్ని సాల్వ్ చేసినప్పుడు అంటే రోటార్ యొక్క స్పీడ్ 1410 RPM వస్తుంది. సో రోటార్ యొక్క స్పీడ్ ఎంత అంటే నాకు 1410 RPM. సింక్రోనస్ స్పీడ్ ఎంత అంటే 1500 RPM, రోటార్ యొక్క స్పీడ్ ఎంత అంటే 1410 RPM. సో ఇది కానీ మనకు కావాల్సింది ఏంటి, ఇంకోటి రోటార్ కాపర్ లాస్ అనేది కావాలి. ఇక్కడ రోటార్ కాపర్ లాస్. సో ఏం కావాలి నాకు, రోటార్ కాపర్ లాస్ అనేది కావాలి. ఇక్కడ రోటార్ కాపర్ లాస్ అన్నప్పుడు జనరల్గా మనకు ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని స్లిప్ టైమ్స్ ఆఫ్ రోటార్ ఇన్పుట్ని మనం ఏమంటామంటే రోటార్ కాపర్ లాస్ అంటారు. ఇక్కడ స్లిప్ వాల్యూ తెలుసు, మరి రోటార్ ఇన్పుట్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు వాడు, ఎంత ఇచ్చాడు 120 kilowatts. సో 120 kilowatts అని మెన్షన్ చేశాడు కాబట్టి స్లిప్ వాల్యూ 0.06. సో ఇచ్చిన వాల్యూ మనకి ఇచ్చిన డేటాలో ఈ యొక్క రోటార్ ఇన్పుట్ వాల్యూ ఎంత అంటే నాకు 120 kilowatts. సో ఇంటూ 120 kilowatts. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే వచ్చే వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 7.2 kilowatts వస్తుంది. ఇదే నాకేమవుతుంది, రోటార్ కాపర్ లాస్ అవుతుంది. రోటార్ కాపర్ లాస్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఈ యొక్క రోటార్ కాపర్ లాస్ వాల్యూ ఎంత అంటే నాకు సో P వాల్యూ పెట్టుకోండి ఇక్కడ. సో రోటార్ కాపర్ లాస్ వాల్యూ ఎంత అంటే నాకు 7.2 kilowatts అన్నమాట. అదే నాకు రోటార్ కాపర్ లాస్ అనేది. ఇది క్లియర్ అమ్మా.